హలో అండి. ఎల్‌సీఎం అనే కాన్సెప్ట్ చూద్దామండి. ఎల్‌సీఎం అంటే ఏంటి అంటే కసాగు. కసాగు అని తెలుగులో అంటారు. ఎల్‌సీఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. కనిష్ట సామాన్య గుణిజం. దీని కాన్సెప్ట్ చూద్దామండి. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 6 యొక్క ఎల్‌సీఎం ఎంత అనుకుందాం. 3, 4, 6 యొక్క ఎల్‌సీఎం ఎంత అనుకుందాం. అప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే 3 టేబుల్ రాయండి. 3 టేబుల్ రాయండి. 3 టేబుల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే 4 టేబుల్ రాయండి. 4 టేబుల్ 4 టేబుల్ తర్వాత ఇప్పుడు 6 టేబుల్ రాయండి. 6 టేబుల్ 3 టేబుల్స్ రాసినాక ఇప్పుడు చూడండి. ఇప్పుడు 3 టేబుల్లలో కామన్గా ఉండేది ఏంటి? కామన్గా ఉండే మల్టిపుల్స్ చూడండి. కామన్గా ఉన్న మల్టిపుల్ ఏంటి? ఇప్పుడు చూడండి 3, 6, 9, 12. 12 చూడండి, 12 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏముంది? 12 అనే మల్టిపుల్ కామన్గా ఉంది. అవునా? దీని తర్వాత ఇంకేమన్నా ఉన్నాయా? చూడండి 24 చూడండి. 24 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 24 ఈ టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో, 4 టేబుల్లో అండ్ 5 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది. అవునా? 6 టేబుల్లో వస్తుంది. 3 టేబుల్లో, 4 టేబుల్లో, 6 టేబుల్లో 24 ఉంది. ఇంకా వస్తాయి. కానీ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి అంటే అన్నిటికంటే ఫస్ట్ వచ్చే కామన్ మల్టిపుల్ ఏంటి? అన్నిటికంటే చిన్న మల్టిపుల్ ఏంటి అంటే కనిష్టమైన సామాన్య గుణిజం ఏంటిది? అదేంటిది? 12. సో 3, 4, 6 యొక్క ఎల్‌సీఎం ఏమవుతుంది? లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే 3 టేబుల్స్లలో కామన్గా ఉండి ఫస్ట్ వచ్చేది దాని యొక్క ఎల్‌సీఎం అవుతుంది అనమాట. ఇది దీని కాన్సెప్ట్. లీస్ట్ కామన్ మల్టిపుల్. ఏవి 3 నెంబర్స్ ఇచ్చినా, 4 నెంబర్స్ ఇచ్చినా, 5 నెంబర్స్ ఇచ్చినా వాటిల్లో ఫస్ట్ కామన్గా వచ్చే మల్టిపుల్ ఏంటి అంటే లీస్ట్గా వచ్చే మల్టిపుల్ ఏంటి అనేదే ఇప్పుడు ఎల్‌సీఎం అన్నమాట. కనిష్ట సామాన్య గుణిజం. అదే కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు 3, 4, 6 యొక్క 3, 4, 6 యొక్క ఎల్‌సీఎం ఎంత అంటే 12 అన్నమాట. ఇప్పుడు దీన్ని ట్రెడిషనల్ వేలో ఎట్లా చేస్తారంటే అంటే ఇప్పుడు మామూలుగా చేసే సాంప్రదాయ పద్ధతిలో అంటే ఇప్పుడు ఇది కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు 3, 4, 6 యొక్క ఎల్‌సీఎం చేద్దాం. ఎట్లా చేస్తారంటే ఇంతే టేబుల్స్లలోనే చేస్తారు. అయితే 3, 4, 6లో ఏంటంటే మనం ఇక్కడ తీసుకున్న టేబుల్లో 3 అయినా రావాలి, లేకపోతే అట్లీస్ట్ 2 అయినా 2 నెంబర్స్ వచ్చినా సరిపోతుంది. అంటే 2 నెంబర్స్ వచ్చినా సరిపోతుంది. అసలు లీస్ట్‌ది ఏంటిది? 2 టేబుల్లో ఇవి 2 అయితే పోతున్నాయి కదా. నేనైతే 2 తీసుకుంటున్నాను. సో 3కి 3 పెట్టండి. 2 2 జా 4 అవునా? 2 2 జా 4, 2 3 జా 6. నెక్స్ట్ ఇంకా 2 ఇంకేముంది? 2 అట్లా పెట్టండి. 3 టేబుల్లో 3 పోతుంది కదా. సో 3 రాసుకోండి. 3 1 జా 3, 2కు 2 పెట్టండి. 3 1 జా 3. ఇప్పుడు వీటిని మల్టిపుల్ చేయండి. వన్స్ తీసేసి రాస్తున్నాను నేను. అంటే ఈ ఒకటి తీసేసి రాస్తున్నా. 2 ఇంటూ 3 ఇంటూ 2 అవునా? 1 ఇంటూ 1 1 ఇంటూ 1 అంటే 1 వస్తుంది కాబట్టి ఇట్స్ ఓకే. 2 3 జా 6, 6 2 జా 12 వచ్చిందా? ఇదన్నమాట. ఇది కాన్సెప్ట్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటారన్నమాట. ఇప్పుడు ఒక ఎల్‌సీఎం చూద్దాం. ఇప్పుడు ఎల్‌సీఎం ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. ఒక ప్రాబ్లం తీసుకొని ఎల్‌సీఎం చేద్దాం. 6, 24, 36 తీసుకోండి. ఇప్పుడు 3 ఎల్‌సీఎం చేయండి. ఇప్పుడు చిన్న నెంబర్ నుంచి చూద్దాం. ఇదంతా 6 టేబుల్లో పోతుంది. పోతే ఈజీగానే అయిపోతుంది. కానీ ప్రాక్టీస్ అయ్యేంత వరకు చిన్న టేబుల్లో నుంచే తీసుకోండి. 2 2 3 జా 6 అవునా? 2 1 జా 2, 2 2 జా 4. నెక్స్ట్ 2 18 జా 36. నెక్స్ట్ ఇప్పుడు 3 టేబుల్ తీసుకోండి. 3 టేబుల్ 3 1 జా 3, 3 4 జా 12, 3 6 జా 18. నెక్స్ట్ ఇప్పుడు 4 6 అనేది అట్లీస్ట్ 2 అనుకున్నాం కదా. 2 పోవాలి, 3 పోవాలి, లేదా అట్లీస్ట్ 2 పోయినా పర్లేదు. సో 1కి 1 రాయండి. 2 2 జా 4, 2 3 జా 6. ఇప్పుడు వీటన్నిటిని ఇప్పుడు 2 3 అనేది ఇక్కపోతాయి ఆ టేబుల్లో పోవు. సో వీటిని ఏం చేయాలంటే 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 అవునా? ఇప్పుడు వీటన్నిటిని మల్టిప్లై చేసేయండి. 2 3 జా 6, 6 2 జా 12, 12 2 జా 24, 24 3 జా 72. ఇది ఎల్‌సీఎం అన్నమాట. ఇట్లా లీస్ట్గా వచ్చేదాకా చేయాలి. వీటిని టేబుల్లలో పోయేదాకా లాస్ట్కి ఇక పోవు, ఏ టేబుల్లో పోవు అనేదాకా చేసి వాటన్నిటిని మల్టిప్లై చేస్తే అదే 72. ఇప్పుడు ఎల్‌సీఎంలో కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. అవి చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
2, 4, 8 ఉందనుకుందాం. 2, 4, 8. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి. దీన్ని అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇప్పుడు 2 యొక్క మల్టిపుల్ 4, 4 యొక్క మల్టిపుల్ 8. 2, 4 అనేది 2, 4 రెండిటికి 8 అనేది మల్టిపుల్, అవునా? ఈ 8కు 4, 2 ఫ్యాక్టర్స్. ఇవి 2 ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లంలో ఉన్న నెంబర్స్లో ఇప్పుడు ఒకదానికొకటి ఫ్యాక్టర్ అయినా దాని మల్టిపుల్స్ అవైనా కూడా అందులో ఉన్న బిగ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎల్సిఎం అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు 2, 4, 8 యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే ఈ అన్నిటికంటే పెద్దది ఏముంది, అది 8 అనమాట. 8 అనేది దీని యొక్క ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు చేసి చూద్దాం. 2, 4, 8 ఎల్సిఎం చేసి చూడండి. 2 టేబుల్, 2 1s are 2, 2 2s are 4, 2 4s are 8. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ చూడండి. 1, 2 1s are 2, 2 2s are 4. 3 8ని మల్టిప్లై చేయండి. 1 into 1 అంటే 1 కాబట్టి అవసరం లేదు, అయినా రాస్తున్నాను. 2 2s are 4, 4 2s are 8. చూసారు కదా. ఇవి ఈ 8కి ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లంలో ఉన్న పెద్ద నెంబర్కి ఆ మిగిలిన నెంబర్స్ కనుక ఫ్యాక్టర్స్ అయినా అవన్నీ ఆ బిగ్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ అయినా కూడా అప్పుడు అందులో ఉన్న బిగ్ నెంబరే ఎల్సిఎం అవుతుంది అనమాట. చేయాల్సిన అవసరం లేదు, చూడంగానే చెప్పేయచ్చు. అది ఎంత పెద్ద నెంబర్ అయినా మంచిదే. ఇప్పుడు చూడండి, నేను ఫర్ సపోజ్ ఇంకొకటి నెంబర్ తీసుకుందాం. 4 నెంబర్స్ తీసుకుందాం. ఇప్పుడు 6, 12, 24, 48 తీసుకుందాం. ఇప్పుడు 6 టేబుల్లో 12 వస్తుంది, 24 వస్తుంది, 48 వస్తుంది, అవునా? 6 2s are 12, 6 4s are ఈ 48 కూడా వస్తుంది. నెక్స్ట్ 12 టేబుల్లో 24 వస్తుంది, 48 వస్తుంది, 24 2s are 48. సో ఈ 3 దీని యొక్క ఫ్యాక్టర్స్, అవునా? అట్లాంటప్పుడు ఈ 48 అనేది దాని యొక్క ఎల్సిఎం అవుతుంది. చేసి చూద్దాం. 6, 12, 24, 48 అన్నీ 6 టేబుల్లో పోతాయి, కానీ నేను సింపుల్ నుంచి చూద్దాం. 2 నుంచి చూద్దాం. 2 3s are 6, అవునా? 6 జా 12 జా 24 జా. నెక్స్ట్ ఇప్పుడు 3 టేబుల్ తీసుకోండి. 3 1s are 3 2s are 3 4s are 3 8s are, అవునా? ఇప్పుడు నెక్స్ట్ 2 టేబుల్ తీసుకోండి. 2 4 8, అవునా? 2 టేబుల్ తీసుకోండి. 2 1s are 1s are 2 2s are 2 4s are 8. మళ్ళీ 2 టేబుల్ తీసుకోండి, అవునా? 1 1 1 2. ఇక పోతుందా? పోదు. సో ఇవన్నీ మల్టిప్లై చేసేసేయండి. 2 into 3 into 2 into 2. 1 into 1 into 1 అంటే 1 అది దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. సో ఇంటూ ఈ 2 రాయండి. ఇప్పుడు చూడండి, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. ఇక్కడ ఇంకొక 3 ఉన్నది చూడండి. ఇక్కడ చూడండి, ఒక 2 ఎక్స్ట్రా రాసాం. ఈ 2 తీసేసేయండి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 3s are 48. ఇది అన్నట్టు. ఇక్కడ ఉన్న బిగ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎల్సిఎం చేయకుండానే చెప్పేయచ్చు. ఇవి 48 ఇందులో ఉన్న బిగ్ నెంబర్కి ఈ 3 కనుక ఫ్యాక్టర్స్ అయితే, అంటే ఉన్న నెంబర్స్ అన్నీ ఫ్యాక్టర్స్ అవ్వాలి. అప్పుడు అది చేయకుండానే అందులో ఉన్న బిగ్ నెంబరు దాని యొక్క ఎల్సిఎం అని చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఉందనండి, ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఉందండి. అదేంటంటే ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం తీసుకోండి అంటే ఇప్పుడు 4 6 8 తీసుకోండి. 4 6 8 ఈ మూడిటి ఎల్సిఎం ఎంత? ఇప్పుడు 4 అనేది 8కి ఫ్యాక్టర్, 6 అనేది అవునా? కాదు. కాబట్టి ఈ 4ని అట్లా పెట్టండి. ఇప్పుడు 6 8 చూడండి. 6 8 ఇప్పుడు ఇందులో ఉన్న బిగ్ నెంబర్కి ఏం చేయండి అంటే దాన్ని 2 times 3 times ఖచ్చితంగా దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. అది చూద్దాం. 8 3s are 8 2s are ఎంత? 16. 16 అనేది 6 ఫ్యాక్టర్ అవుతుందా? అవ్వదు. కాబట్టి 8 3s are చూడండి. 8 3s are ఎంత? 24. 24 అనేది 6కి అవుతుందా? అవుతుంది. అప్పుడు ఈ 24 అనేది ఈ మూడిటికి ఎల్సిఎం అవుతుంది అన్నమాట. ఇది ఇప్పుడు చేసి చూద్దాం. 4 6 8, అవునా? మూడిటి ఎల్సిఎం చూద్దాం. చిన్న నుంచే రండి. 4 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ తీసుకోండి. 2 1s are 2, 3, 2 2s are 4. ఇప్పుడు
వీటన్నిటిని ఇప్పుడు 3 2 ఇంకా పోతుందా పోదు. సో 2 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 2 ఇప్పుడు మల్టిప్లై చేయండి. 2 2 జా 4, 4 3 జా 12, 12 2 జా 24. ఇది చేయకుండానే చెప్పేయచ్చు అన్నమాట. అది ఇంకొక మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చిన 2 నెంబర్స్లలో ఒకటి ప్రైమ్ నెంబర్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 7, 8 యొక్క ఎల్సిఎం ఎంత అన్నారు అనుకుందాం. అప్పుడు వీటికి ఎల్సిఎం చేయొస్తుందా అంటే ఇవి ఏ టేబుల్, ఇది 7 అనేది ఏ టేబుల్లో పోదు కదా. కాబట్టి వీటిని ఏమంటారంటే ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషనే వాటి యొక్క ఎల్సిఎం అవుతుంది అన్నమాట. అది నెక్స్ట్ ఇప్పుడు 3 నెంబర్స్ ఇచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 7, 8 అండ్ 16. ఈ 3 యొక్క ఎల్సిఎం ఎంత అన్నారు అనుకుందాం. 7 8, 7 అనేది ప్రైమ్ నెంబరే కదా. 8 2 జా 16 పోతుంది అవునా. అప్పుడు ఏమవుతుంది ప్రాబ్లం చేయకుండానే ఏం చెప్పేయచ్చు 7 ఇంటూ 8 ఇంటూ 2 అవునా. అంటే 56 ఇంటూ 2, 56 ఇంటూ 2 ఏమవుతుంది 112. ఇది ఆన్సర్ అన్నమాట. ఇది చేసి చూద్దాం. 7 8 16 అవునా. చిన్న నుంచి చూద్దాం. 7 ఉంచుదాం. 2 4 జా 2 8 జా. నెక్స్ట్ మళ్ళీ 2 తీసుకోండి. 7 2 2 జా 2 4 జా. నెక్స్ట్ 2 7 తీసుకోండి. 2 1 జా 2 2 జా అవునా. చూడండి 2 ఇంటూ 2 4, 4 2 జా 8, 8 ఇంటూ 7 ఇంటూ 2, 8 ఇంటూ 7 ఇంటూ 2 112 వచ్చిందా. అంతే అన్నమాట. చేయకుండా చెప్పేయచ్చు ఈజీగా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది. ప్రైమ్ నెంబర్ ఇచ్చిండని అందులో ఒక ప్రైమ్ నెంబర్ ఉందంటే ఇక ఆ ప్రైమ్ నెంబర్ ఏ టేబుల్లో పోదు కాబట్టి మిగతా నెంబర్స్ చూసుకోవాలి, టైం సేవ్ అవుతుంది.